హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. మా ట్రైన్ 10 గంటల ఆలస్యం వల్ల అప్పటికప్పుడు మా ప్లాన్ని మార్చాల్సి వచ్చింది. కట్రా రైల్వే స్టేషన్ చాలా బాగుంది. అక్కడ నుండి త్రికూట పర్వతం దృశ్యాలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. రైల్వే స్టేషన్లో రైల్వే క్యాంటీన్ ఉంది. అందులోనే మా డిన్నర్ చేసాం. రేట్స్ తక్కువగానే ఉన్నాయి. ఫుడ్ కూడా బాగుంది. ఇక్కడే రెస్టారెంట్స్, రూమ్స్ ఉన్నాయి. ఆ తరువాత ప్లాట్ఫామ్ మీదకు బయలుదేరాం. మా ట్రైన్ అండమాన్ ఎక్స్ప్రెస్ కట్రా నుండి 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరింది. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు జలంధర్ చేరుకున్నాం.
అక్కడకు వెళ్ళాక యాక్చువల్గా 7:30కి మాకు ఇంకో ట్రైన్ ఉంది హోషియార్పూర్కి. కానీ మా ట్రైన్ 10 గంటల ఆలస్యం వల్ల ఆ ట్రైన్ని క్యాన్సిల్ చేశాం. ఇప్పుడు ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల బస్లో జలంధర్ నుండి మా తరువాత ప్లేస్ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు టైం 4 అవ్వడం వల్ల ఇక్కడే 3 గంటలు వెయిట్ చేశాం. జలంధర్లోనే సూర్యుడు ఉదయించే వరకు ఎదురు చూసి ఆ తరువాత రైల్వే స్టేషన్ బయట ఒక ఆటో మాట్లాడుకుని జలంధర్ బస్ స్టాండ్కి బయలుదేరాం. ఎందుకంటే మా తరువాత మజిలీని చేరడానికి. జలంధర్ సిటీ చాలా బాగుంది. బస్టాండ్కి చేరుకున్నాక పక్కనే ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం. అక్కడ టీ తాగాం. అంతగా బాలేదు.
ఇక్కడ మాకు ఒక సమస్య ఉంది. అదేమిటంటే మా లగేజ్. ఎందుకంటే ఈ లగేజ్ బస్సులో పట్టదు. నార్త్ సైడ్ బస్సులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇక్కడ మాకు ఒక మంచి విషయం ఏమిటంటే అదే బస్టాండ్కి ప్రైవేట్ బస్సులు కూడా వస్తున్నాయి. వీటిలో మంచిగా వెనక లగేజ్ పెట్టుకోవడానికి డిక్కీ కూడా ఉంది. సో అలా మా అతిపెద్ద సమస్య తీరింది. మేము పంజాబ్లోని జలంధర్ నుండి మా ప్రయాణం మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖికి వెళ్ళాలి. అలా బస్సులో ఎక్కి విండో సీట్ దగ్గర కూర్చుంటే ఎప్పుడో నిన్న రాత్రి నుండి వెళ్ళిపోయిన ఆనందం మా ముఖంలో మళ్ళీ చిగురించింది. చూడాలి కరెక్ట్గా వెళ్తామా లేదా, ఆ దేవుడు ఇంకా ఏదైనా మలుపు రాసారా అని. చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.